వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. జగన్ ఇప్పటిదాకా విజయ్ ని సీఎం చేశాడు, ఇక ముందు జూనియర్ ఎన్టీఆర్ కూడా సీఎం చేయబోతున్నాడు అని చెప్పి నేను టైటిల్ ఇచ్చాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టైటిల్ చూసిన వాళ్ళకి దీంట్లో కొంత నవ్వు పుట్టించే అంశంగా ఉండొచ్చు, కొంత కామెడీగా అనిపించి ఉండొచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి చాలా సీరియస్ గా ఈ ప్రచారం జరుగుతూ వస్తుంది గత 3 రోజులుగా. ఎప్పుడైతే తమిళనాడు విజయ్ పార్టీ పెడతాం 2 సంవత్సరాల 2 నెలల్లోనే తన పార్టీ పెట్టిన తర్వాత ఈ రోజు ఆయన ఆల్మోస్ట్ 108 సీట్లు కొడతాం తమిళనాడులో, అది మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే చాలా అంతకు ముందు నుంచి ఆయన అభిమాన సంఘాల పేరుతో చాలా పక్కా ప్లానింగ్ వచ్చారు. సో లోకల్ బాడీస్ లో కూడా పార్టీ సింబల్ కానీ, పార్టీ పేరు కానీ, తన పేరు కానీ ఎక్కడా లేకుండా ఇండివిజువల్ గా వాళ్ళతో పోటీ చేయించాడు, ఒక ప్రయోగం చేశాడు, అదే సక్సెస్ అయింది. ఆల్మోస్ట్ 115 ప్లేసెస్ లో వాళ్ళ లోకల్ బాడీస్ లో ఆయన ఫ్యాన్స్ చాలా మంది గెలిచారు, అభిమాన సంఘాల ప్రతినిధులు. అంతేకాదు ఆ అభిమాన సంఘాలను పెట్టి గత 5-6 ఏళ్లుగా తమిళనాడు మొత్తం విస్తరించారు తన అభిమాన సంఘాలని. వాటిని ఎలాగంటే, ఒక పార్టీకి కరడుగట్టిన కార్యకర్తలు ఎలా ఉంటారంటే సంస్థాగత నిర్మాణం లాగా, అలాగా ఆ క్యాడర్ని జనంలోకి, తన పార్టీ అభిమానుల్ని అలా జనంలోకి పంపించారు. పార్టీ కాదు, తన అభిమానుల్ని పంపిస్తే వాళ్ళు ఎక్కడికక్కడ అటు హెల్త్ కార్డుల పరంగా కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ, బ్లడ్ బ్యాంకుల ద్వారా కానీ, అదేవిధంగా ఏది చదువుకోలేని పిల్లల్ని దగ్గర తీసుకోవడం కానీ, వాళ్ళని స్టూడెంట్స్ ని అనాథ పిల్లల్ని స్కూల్లో చేర్పించడం కానీ, ఇలాంటివన్నీ చాలా విజయ్ పేరు చెప్పి ఆ పేరుని జనంలోకి అంత సీరియస్ గా వాళ్ళు తీసుకెళ్లారు. చాలా మందికి త్రూఅవుట్ తమిళనాడు వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. సో అంటే ఒక బేస్, విజయ్ చాలా స్ట్రాటజిక్ గా ఒక బేస్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ బేస్ ఈ రోజు ఆయన పార్టీ పెట్టిన తర్వాత పనికొచ్చింది. పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి ఆయనకు, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఒక కరూరు తొక్కిసలాట దగ్గర నుంచి, అదేవిధంగా చూస్తే జననాయకన్ సినిమాకి లీగల్ ఇష్యూస్ కానీ, అదేవిధంగా సెన్సార్ ఇష్యూస్ కానీ రావడం వరకు, ఇక సొంత ఫ్యామిలీ నుంచే వాళ్ళ సొంత వైఫే ఆయన మీద డెఫర్మేషన్ ఫైల్ చేయడం, డైవర్స్ డిఫర్మేషన్, ఇంకొక లేడీతో అతనికి సినిమా నడితోని అక్రమ సంబంధం ఉందని సంచలన ఆరోపణలు చేయడం, ఇవన్నీ విజయ్ నిజంగానే ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే జరిగింది. ఆయన వ్యక్తిగత జీవితం కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇదే సమయంలో త్రిషాతో కలిసి ఆయన పబ్లిక్ ఫంక్షన్స్ లోని, ప్రైవేట్ ఫంక్షన్స్ లోని పాల్గొనడం కూడా ఒక క్లారిటీ అయితే వచ్చినట్లయింది అందరికీ. సో అటు అఫిషియల్ గానే తన భార్యతో డైవర్స్ తీసుకోవడానికి కూడా విజయ్ సిద్ధమవుతా ఉన్నారు. అలాంటి సమయంలో ఎన్నికలు జరిగాయి. ఇక అటు బీజేపీ నుంచి, ఇటు డిఎంకే నుంచి, ఇటు అన్నా డిఎంకే నుంచి విజయ్ మీద చాలా ప్రెజర్ ఉండింది. మా పార్టీ వైపు మద్దతు ఇవ్వాలి, మాకు మద్దతు ఇవ్వాలి అనే విధంగా. బట్ ఏ పార్టీకి లొంగకుండా ఆయన సోలోగా ఎన్నికలకు వెళ్లారు. ఈ రోజు ఆయన 108 సాధించారు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 కావాలి. సో ఈ రోజు కాంగ్రెస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, 5 సీట్లు ఉన్నాయి. ఇక సిపిఎం లాంటి పార్టీలు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా వచ్చి మద్దతు ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. అంటే అన్నా డిఎంకే కూడా ఈ రోజు స్ప్లిట్ అయ్యి మరి విజయ్ మద్దతు ఇచ్చేందుకు చాలా మంది సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఇది ప్రజెంట్ సినారియో. అయితే విజయ్ ఎప్పుడైతే ఈ స్థాయిలో ఒక మెజార్టీ సాధించిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఇటీవలే జగన్మోహన్ రెడ్డి తన బ్రదర్ ఎవరైతే ఉన్నారో అనిల్ కొడుకు సాహిల్ పెళ్లికి వెళ్ళినప్పుడు తనే ఆ పెళ్లికి పెద్దగా వ్యవహరించాడు. ఆ పెళ్లికి స్టాలిన్ తో పాటు, ఉదయనిధి స్టాలిన్ తో పాటు విజయ్ కూడా రావడం జరిగింది. అక్కడ విజయ్ కాసేపు జగన్ తో పాటు కూర్చున్నారు, కాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ఫోటోలు దిగారు. సో ఇవన్నీ దట్టు మొన్న ఇటీవలే కోయంబత్తూరు లాంటి చోట ప్రచారం చేస్తూ విజయ్ జగన్ ఫోటోని ఒక 30 సెకండ్స్ పట్టుకోవడం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత విజయ్ జగన్మోహన్ రెడ్డి నినాదాన్ని, జగన్మోహన్ రెడ్డి ఫోటోతోనే అధికారంలోకి వచ్చారు. అంటే మేమే విజయ్ని గెలిపించాం అనేది వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్ గా ప్రచారం చేసుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి విజయ్ పక్కపక్కన కూర్చున్న ఫోటోనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి విజయ్ పక్కపక్క నుంచొని ఫోటో దిగిన విధానాన్ని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న విషయాలను హైలైట్ చేసి, జగన్మోహన్ రెడ్డికి విజయ్కి మధ్య ఒక సానుకూల వాతావరణం ఉంది, సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విధంగా పోర్ట్రైట్ చేసుకోవడం వరకు ఓకే. జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కానీ, జగన్మోహన్ రెడ్డి మీడియా కానీ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పేపర్ కానీ దాన్ని పోర్ట్రైట్ చేసుకోవడం ఓకే, అంతవరకు మనం యాక్సెప్ట్ చేద్దాం. జగన్ క్రెడిట్ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి సాన్నిహిత్యమే ఆయన్ని నిజంగా ఎన్నికల వైపు ప్రేరేపించిందని కూడా అనుకుందాం మనం. కానీ వీళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి అసలు విజయ్ మేనిఫెస్టో రాసింది కూడా జగన్మోహన్ రెడ్డి అన్నదాకా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. దీన్ని అతి కూడా అంటారు, అతి అనేది దాటిపోయింది, ఎప్పుడు పీక్స్కి వెళ్ళిపోయింది ఆ ప్రచారం మొత్తం. అసలు విజయ్ జగన్నామస్మరణ చేస్తానే ఎన్నికల్లో గెలిచారు అని చెప్పి ఈ రోజు అలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు, నవ్వుతున్నారు పక్కన జనాలను కూడా. వీళ్ళకి వెనక ముందు ఏం కూడా ఆలోచించరు వీళ్ళు. మొత్తం పేజీలు పుంఖాలు విజయ్ గురించి అసలు ఆ పేపర్లో, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియాలో జగన్మోహన్ రెడ్డితో కొట్టుకొని పోయారు. ఈ 4-5 రోజులుగా విజయ్ గెలిచిన దగ్గర నుంచి ఓన్లీ విజయ్ కనిపిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియాలోని అండ్ పేపర్లోని. ఈ స్థాయిలో విజయ్ని వాళ్ళు ఓన్ చేసుకుంటా ఉన్నారు. ఎక్కడ విజయ్ ఒక 30 సెకండ్స్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకోవడం, అది కూడా ఎవరో ఇస్తే పట్టుకున్నాడు ఆయన, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెళ్ళి చెన్నైలో ప్రచారం చేయలేదు. ఆయన విజయ్ తరపున నుంచి ఎక్కడ డయాస్ మీదకి ఆయన విజయ్ని గెలిపించండి అని కోరలేదు, లేకపోతే తన మీడియాను, తన పేపర్ను అడ్డం పెట్టుకుని విజయ్కి మీరు ఓటేయండి అని చెప్పి ఎక్కడ ఒక పిలుపుని కూడా ఇవ్వలేదు. ఒకే ఒక ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకోవడం, అదేవిధంగా పెళ్లిలో జగన్మోహన్ రెడ్డి అతన్ని కలవడం, ఈ 2 ఇన్సిడెంట్స్ పట్టుకొని విజయ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎజెండానే చెన్నైకి తీసుకెళ్తున్నాడు, చెన్నైలో తీసుకెళ్లాడు జనంలోకి అని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 11 సీట్లే గెలవలేనుడు ఎలాగా చెన్నైలో ఏదైతే
విజయ్ని గెలిపించాడు అనేది మొత్తం దుమ్మెత్తి పోస్తా ఉంది సోషల్ మీడియా. అయినా దీన్ని క్రెడిట్ చోరీలు, క్రెడిట్ క్లెయిమ్లు చాలా చిన్న పదాలు. వీటిని చెప్పుకునే ముందు మనం పీక్ వెళ్ళిపోయింది. అదొక టైప్ ఇల్యూజన్ లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని టీం. ఒకవైపు రోజా వచ్చేమో స్టాలిన్ కి ప్రచారం చేస్తుంది, వాళ్ళ క్వైట్ ఆపోనెంట్ లో ఉన్న విజయ్ ఏమో మేమే గెలిపించామని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటారు. ఇదేమిటో నాకు అసలు అర్థం కావట్లేదు. చాలా కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ ఇవి రెండు కూడా. సరే అది పక్కన పెడితే, ఈ రోజు ఎప్పుడైతే విజయ్ గెలిచారో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ నేతలు కానీ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా స్టాండ్ బై నిలబడి ఉంటే, టీడీపీకి మద్దతు ఇవ్వకుండా, టీడీపీకి తోక పార్టీగా ఉండకుండా ఉంటే ఆయన కూడా సీఎం అయ్యేవాడు కదా అని ఆ పార్టీ శ్రేణులు రెచ్చగొడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ చాలా సార్లు దీని మీద ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏపీలో ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ వేరు, చెన్నైలో ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ వేరు, ఇక్కడున్న ఫ్యాన్ బేస్ వేరు, అక్కడున్న ఫ్యాన్ బేస్ వేరు. నిజంగా సినిమా యాక్టర్లు అందరూ సీఎంలు అయ్యే వాళ్ళైతే ఫస్ట్ అందరికన్నా ముందు చిరంజీవే కావాలి. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పేరులోనే ప్రజలు నింపుకున్న ప్రజారాజ్యం అనేది అప్పుడు ఒక సంచలనం. తిరుపతిలో ఆయన ఏదైతే అనౌన్స్ చేస్తే పార్టీని, మేమంతా కవరేజ్కి వెళ్తే కనీసం కారులోంచి దిగి కాలు కింద పెడితే కాళ్ళు తొక్కేసారు, అంత జనం వచ్చారు ఆ రోజున. మేము అక్కడ స్టేజ్ దాకా కూడా వెళ్ళలేక వెనక్కి వచ్చేసాం. అంత ప్రజాదరణ ఉండింది చిరంజీవికి ఆ రోజున. ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ వరంగల్ వెళ్ళినా, ఈవెన్ గుంటూరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ స్థాయిలో చిరంజీవి అంటే జన సందోహం ఉండుండేది. చాలా మందికి తెలుసో లేదో, ఇది ఇక్కడ జింకానా గ్రౌండ్స్ లో ఒక సభ పెడితే, ఆ సభ అయిపోయిన తర్వాత ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టారు చిరంజీవి దండోరా పేరుతో. ఆ సభ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ జీహెచ్ఎంసీ వాళ్ళు ట్రాక్టర్లు పెట్టి తీసుకొచ్చి అక్కడ ఉన్న ఆ చెప్పులు, అక్కడికి వచ్చిన జనం ఆ చెప్పులన్నింటిని వదిలిపెట్టేసి, ఆ తొక్కిస్లాట్లో ఆ కిక్కిరిసిపోయి వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ చెప్పుల్ని ఆ స్థాయిలో గుట్ల చెప్పులు పడి ఉంటే ఎత్తిపోయడానికి ఒక రోజంతా పట్టింది. వాటి చాలా మందికి తెలియదు అప్పుడు చిరంజీవికి ఎంత ప్రవచనం ఉండింది అనేది. అట్లాంటప్పుడు చిరంజీవే కావాలి అంటే ఫ్యాన్ బేస్ వేరు, రాజకీయాలు వేరు. ఆయన నటుడుగా ఆయనకున్న ఫ్యాన్ బేస్ మొత్తం వచ్చి రాజకీయాల వైపు కన్వర్ట్ అవ్వాలి, ఓట్లుగా మారాలంటే మారలేదు. అది చిరంజీవి విషయంలోనే మనకు ప్రూవ్ అయింది. సరే ఆ టాపిక్ కాదు నేను తీసుకుంది, అది వేరే టాపిక్ లో చర్చిద్దాం మనం. సో పవన్ కళ్యాణ్ ఎలాగైతే టార్గెట్ చేస్తున్నారో అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారు, చాలా ఎంతూజియాస్టిక్ గా ఉంటారు, అన్న మీరు కూడా రాజకీయాల్లోకి రావాలి, ఎలాగైతే తమిళనాట విజయ్ ఎలాగైతే వచ్చారో ఓవర్ నైట్ లో, అలాగే మీరు కూడా, మీకు ఒక బేస్ ఉంది, మీరు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఆయన మనవడు, ఆయన పేరే పెట్టుకున్నారు, మీకు మంచి కల్ట్ హీరోగా ఒక ఇమేజ్ ఉంది, సో మీరు కూడా రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు కాకుండా ఒక 5-6 ఏళ్ల తర్వాత అయినా మీరు రాజకీయాల మీద ఫోకస్ పెట్టండి, మీరు కూడా విజయ్ లాగా సీఎం అవుతారని చెప్పి వాళ్ళ అభిమానులు కోరుకుంటా ఉన్నారు. తప్పులేదు. ఎందుకంటే ఎన్టీఆర్ మీద నిజంగానే ఆ ఇమేజ్ ఉండింది. ఆయన తన తాత పేరు పెట్టుకున్నారా, ఇంకోటి అనగా తాత పేరున్నా తండ్రి పేర్లున్నా తనకంటూ కూడా చాలా తక్కువ సమయంలో ఒక ఐడెంటిటీ తెచ్చుకున్నారు. ఆయన డైలాగ్ డిక్షన్ కానీ, తెలుగులో ఆయన మాట్లాడే విధానం కానీ తన తాత తరహాలోనే, అదేవిధంగా డాన్సులో ఆయన చూపించే ఈజ్ కానీ, ఫైట్స్ లో ఆయన చూపించే గ్రేజ్ కానీ, ఇవన్నీ చాలా తక్కువ సమయంలో జూనియర్ ఎన్టీఆర్కి ఒక ఐడెంటిటీ తీసుకొచ్చింది. అపార్ట్ ఫ్రమ్ తన తాతయ్య కావచ్చు, తన తండ్రులు కావచ్చు, వీళ్ళ ఇమేజ్ దాని మీద పడకుండా, ఆ ఇంపాక్ట్ పడకుండా తనకంటూ ఒక ఓన్ కల్ట్ హీరోగా ఐడెంటిఫై అయ్యారు ఆయన. సో ఫ్యాన్స్ కి ఆ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉండటం దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు. దట్ ఆయన మోడల్ కన్నడ నాట ఉండటం, సో అన్ని భాషలను అనర్గళంగా ఆయన మాట్లాడగలుగుంటాం, ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న ఎసెట్స్ అనుకోవాలి. దట్టు టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, ఆయన తాతదే కాబట్టి ఆ పార్టీ, సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండడంలో తప్పులేదు. ఫ్యాన్స్ అలా కోరుకోవడంలో అసలు తప్పలేదు. తమ హీరోని దేవుళ్లాగా ఆరాధించే ఫ్యాన్స్ ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటే ఎవరు తప్పు అంటారు? తప్పలేదు. అయితే దీన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చాలా విపరీతంగా ప్రమోట్ చేస్తూ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ని ఎప్పుడు కూడా వాళ్ళు అంతే ప్రమోట్ చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడిని బూతులు తిడతారు, లోకేష్ని బూతులు తిడతారు, చంద్రబాబు నాయుడు భార్యని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేస్తారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళని టార్గెట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ సినిమాలను టార్గెట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ పిల్లల్ని టార్గెట్ చేస్తారు, ఆయన వ్యక్తిత్వ హననం చేస్తారు ఆయన్ని, కానీ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తారు. చూడండి, ఫ్యామిలీల మధ్య టెంపుల్ తెస్తారంటారు కదా, ఫ్యామిలీల మధ్య గొడవలు పెడతామంటే, సేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా గతంలో చంద్రబాబు నుంచి డిఫర్ అయిన తర్వాత రామూర్తి నాయుడు తీసుకొచ్చి అలాగే ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. చివరికి అదే రామూర్తి నాయుడు దగ్గరికి తీసింది చంద్రబాబు నాయుడే. సో అలా ఎన్నోసార్లు అలా జరిగింది. వైఎస్ హయాంలో అలాగే చాలా ఇష్యూలు జరిగినాయి. దగ్గుబాటి దంపతులు బయటకు వస్తే చంద్రబాబు నాయుడు నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు వాళ్ళ పార్టీలో ఒకరికి. సో వాళ్ళు తీసుకొచ్చి పదవులు ఇవ్వడంలో తప్పేం లేదు, కానీ అట్లా ఫ్యామిలీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఎప్పటి నుంచో ఉంది అటువైపు నుంచి, ఆ ఫ్యామిలీ వైపు నుంచి. సో ఇప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాకూడదు రాజకీయాల్లోకి? ఒకవైపు ఆ పార్టీలో ఉన్న నాని, వంశీ మొన్నటిదాకేమో జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయడానికే లోకేష్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన అధికారంలోకి వస్తే లోకేషే హీరో అవుతారు, జూనియర్ ఎన్టీఆర్ని సైడ్ చేస్తారు, అతనికి సినిమా అవకాశాలు కూడా ఉండనివ్వరు అని చెప్పి చాలా ప్రచారం చేశారు. ఇంత ప్రచారం జరుగుతున్నా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కూడా వాళ్ళని ఖండించలేదు. నేను పూర్తిగా సినిమాల్లోనే ఉన్నాను, పార్టీ అవసరమైనప్పుడు నేను వస్తానని చెప్తా వచ్చారు, కానీ నేను రాజకీయాల్లో లేనిప్పుడని చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు ఆయన.
అయినా సరే తన రాజకీయాల్లోకి ప్రతిరోజు వాళ్ళు లాగుతున్నా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. సరే వాళ్ళ గ్యాప్ రావడానికి కారణం ఏంటనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అదేవిధంగా మొన్న ఎప్పుడైతే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ నిజంగానే దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతని సినిమాలకు వీళ్ళు బెనిఫిట్ షోలకి స్పెషల్ టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వడం, ఈయన మెంతా తుఫాన్ సమయంలోనూ అలా ప్రభుత్వాలకి ఒక ఫండ్ ఇవ్వడం తన వైపు నుంచి. సో అటు బర్త్డేలకి ఇద్దరు కూడా విషెస్ చెప్పుకోవడం కానీ ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఒక పాజిటివ్ వైబ్ ఉంది ఇప్పుడు లోకేష్ మధ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య. వైఎస్ఆర్సీపీ నిన్నటి వరకు ప్రచారం చేసినంత ఒక గ్యాప్ కానీ అంత సీన్ కానీ లేదు. ఈ రోజున ఒక పాజిటివ్ వైబ్ ఉంది. కానీ ఈరోజు పదే పదే జూనియర్ ఎన్టీఆర్ పేరుని అసలు మర్చిపోయారు. ఆయన రాజకీయాలకు ఇప్పట్లో రాడేమో, ఆయన సినిమాల్లో కూడా మంచి సినిమాల్లో బిజీ అయిపోయినారు, ఆయన కెరీర్ మొత్తం పూర్తి స్థాయిలో పీక్లో ఉందని చర్చ జరుగుతూ ఉంది. ఫ్యాన్స్ కూడా మర్చిపోయినారు. అలాంటి టైంలో ఆ ఫ్యాన్స్ని రెచ్చగొట్టేలాగా వైఎస్ఆర్సీపీ ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే సోషల్ మీడియా కూడా ప్రచారం చేసుకుంటా ఉంది. అంటే ఇప్పటిదాకా విజయ్ని మేమే సీఎం చేశామని చెప్పుకున్నారు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని కూడా మేమే సీఎం చేస్తామన్నందుగా ఆ పార్టీ ప్రచారం అయితే చేస్తూ ఉంది. లెట్స్ సీ మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ ట్రాప్లో అయితే పడొద్దని నేను కోరుకుంటా ఉన్నాను.